నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఎంసెట్ వెబ్ ఆప్షన్ ఎలా ఎంచుకోవాలని ఇబ్బంది పడుతున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్కు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? కేపీఆర్ఐటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ యొక్క ప్రత్యేకతలేంటి? ఇలాంటి డౌట్స్ అన్ని మీలో ఉన్నాయి కదా. స్క్రీన్పై ఆల్రెడీ నెంబర్స్ కనిపిస్తున్నాయి. టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేయండి. ఒకవేళ లైవ్లో కాల్ కలవకపోతే ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి టీ5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు గారు మనతో పాటు ఉన్నారు. అంతేకాదు ఈరోజు స్పెషల్ గెస్ట్ టీ5 స్టూడియోలో ఉన్నారు కేపీఆర్ఐటి వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎంటెక్ ఎంబీఏ ఫ్రమ్ ఐఎస్బి శాండెస్క్ యూఎస్ఏ అంతర్జాతీయ కంపెనీలో వర్క్ చేసి ఒక మంచి విజన్తో ఈ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. సో వారితో ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి దినేష్ రెడ్డి గారు, అలాగే ప్రశాంత్ రెడ్డి గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ప్రశాంత్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీకు నాక్ అక్రిడేషన్ కానివ్వండి, అలాగే ఎన్బిఏ తరఫు నుంచి కేపీఆర్ఐటి కాలేజ్కి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. అసలు కేపీఆర్ఐటి కాలేజ్కి ఎన్బిఏ కానివ్వండి నాక్ అక్రిడేషన్ వచ్చింది కదా, దీనివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, సో అసలు దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది టీ5 ప్రేక్షకులకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి? డెఫినెట్లీ అండి. సో ఎన్బిఏ అండ్ నాక్ అనేది 2 అటానమస్ బాడీస్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ కిందండి. సో ఎన్బిఏ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్, నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అండి. సో ఈ 2 అక్రిడిటేషన్స్ వల్ల ఈ కాలేజ్ ఒక స్టాండర్డ్స్ ఏంటి అనేది గవర్నమెంట్ గ్రేడింగ్ ఇస్తుందండి. సో దీన్ని బట్టి ప్లేస్మెంట్స్ అనే కంపెనీస్ ఒకవేళ కాలేజ్కి ప్లేస్మెంట్స్ రావాలన్నా చూస్ చేసుకోవడానికి కంపెనీస్ చాలా ఈజీ అవుతుంది. దాన్ని బట్టి ఆ కాలేజ్ ఉన్న ఫెసిలిటీస్, స్టాండర్డ్స్, స్టూడెంట్స్ యొక్క ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తున్నాం అనేది ఆ గ్రేడింగ్ వల్ల తెలిసిపోతుంటుంది. సో ఈ గ్రేడింగ్స్ ఉన్న కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో ఆర్ తెలంగాణ స్టేట్లో చూస్తే అరౌండ్ 30 to 40 కాలేజెస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది కాలేజెస్ కేపీఆర్ఐటి కాలేజ్ అండి. ఓకే దినేష్ గారు, మీరు చెప్పండి. ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. సో వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. సో అలాంటి చాలామంది విద్యార్థులకు ఈ వెబ్ ఆప్షన్ ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా తీసుకుంటే వాళ్ళకి మంచిదంటే? ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నిన్న నైట్ నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యాయి. 2 నవంబర్ వరకు వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 4th నవంబర్ సీట్ అలాట్మెంట్ జరిగిపోతుంది. అయితే ఇప్పటిదాకా సార్ చెప్పారు ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ గురించి. మీరు అడిగిన క్వశ్చన్, స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఈ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు చూడాల్సింది ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజ్ ఏమున్నాయో ఫిల్టర్ చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పటిదాకా సార్ చెప్పినట్లే ఏ కాలేజ్కి అయితే ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉందో ఆ కాలేజ్కి కంపెనీస్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్తో పాటు స్టూడెంట్ పాస్ పర్సెంటేజ్ కానీ 360 degrees యాంగిల్లో స్టూడెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో మనం ప్రతి ఒక్క కాలేజ్ని విజిట్ చేసి ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మనం తెలుసుకోలేము. అండ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా కేవలం 3 రోజుల టైమే ఉంది. కాబట్టి ఫిల్టర్ చేసుకునే క్రమంలో ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజ్ని ఫిల్టర్ చేసుకోండి. కేపీఆర్ఐటి కాలేజ్కి ఎన్బిఏ ఉంది, నాక్ అక్రిడేషన్ ఉంది. ఈ 2 అక్రిడేషన్స్ ఉన్నందువల్ల మీరు ఫిల్టర్ చేసే క్రమంలో ఎంసెట్ కోడ్ కేపీఆర్టీ, డిస్ట్రిక్ట్ కోడ్ మేడ్చల్, కాలేజీలో మీకు తెలుసు కోర్సెస్ సిఎస్సిలో డేటా సైన్స్ సిఎస్డి, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ సిఎస్ఎం, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్ సిఐవి. ఈ కోడ్స్ అన్ని కూడా క్లియర్గా పేపర్ మీద రాసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఆప్షన్స్ పెట్టుకోండి. అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నేను ఆప్షన్స్ పెట్టుకున్నాను, ఇవే ఆప్షన్స్ కంటిన్యూగా ఉంటాయా, మళ్ళీ నేను కొత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాలా? ఫస్ట్ ఫేజ్ పెట్టుకున్న ఆప్షన్స్ ఉండవు అండి. అగైన్ మళ్ళీ మీరు ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి వదిలేసేయండి. ఎవరికైతే సీట్ అలాట్ అయ్యి ఆల్రెడీ ఫీజు పే చేసి సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ మీద యాక్సెప్ట్ కొట్టారో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండి అంతకంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇకపోతే సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు పెట్టుకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సీట్ అలాట్మెంట్ 4th తెలుస్తుంది. కాబట్టి ఈ 3 daysలో మీరు ఎన్నిసార్లు అయినా సరే లాగిన్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులు కూడా ఒకసారి మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్కి ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉందా లేదా, లేదంటే ఏమైనా ర్యాంకింగ్స్ ఉన్నాయా? ఇప్పుడు కేపీఆర్ఐటి కాలేజ్కి మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ద వీక్ కానీ తెలంగాణలో 12th and 17th బెస్ట్ ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అవార్డు ఇచ్చింది. అంటే ఒక రెప్యూటెడ్ మ్యాగజైన్ కానీ రెప్యూటెడ్ పేపర్ కానీ ఒక కాలేజ్కి ఆ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు దాని అర్థం వాళ్ళంతా బ్లైండ్గా ఇవ్వరు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఫిజికల్గా చూసి నిజంగా అవి ఉన్నాయి
అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తారు. సో వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే క్రమంలో కూడా KPRIT అనే ఆప్షన్ వాళ్ళ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. CSE ఇంట్రెస్ట్ ఉంటే CSE బాక్స్లో 1, CSD ఇంట్రెస్ట్ ఉంటే ఆ బాక్స్లో నెంబర్ 2, CSM ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బాక్స్లో నెంబర్ 3. ఇలా నెంబర్స్ అన్ని ఇచ్చుకుంటూ మీరు ఆప్షన్స్ సేవ్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ 4th ఉంది కాబట్టి సీట్ అలాట్మెంట్ 4th జరిగిన తర్వాత 7th వరకు వాళ్ళు ఫీజు పే చేసుకునడానికి అవకాశం ఉంది. ఈ 3 days అవకాశం ఉంది కాబట్టి ఈ 3 daysలో మీరు పెట్టుకునే కాలేజ్ చూస్ చేసుకునే బ్రాంచ్ మీరు రిమైనింగ్ లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఆ కాలేజ్కి అక్రిడేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ కాలేజ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆ కాలేజ్ ఏ ర్యాంక్లో ఉంది అక్కడ మీరు చూడలేరు, ఇంత తక్కువ టైంలో ఫిజికల్గా చూడలేరు కాబట్టి ఆ కాలేజ్ వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడున్న కాలేజ్ స్టాఫ్తో మాట్లాడండి, ఆ తర్వాతనే ఆప్షన్స్ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్, దీని తర్వాత ఇంకో ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు. ఒకవేళ మనకు సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇంత తక్కువ టైంలో మనము ఇప్పుడున్న ఆప్షన్స్, ర్యాంకింగ్స్, అక్రిడేషన్స్, కాలేజ్ వెబ్సైట్ ఇవన్నీ చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోండి. రైట్, ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ఒక అంతర్జాతీయ కంపెనీలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ రంగాల వైపు ఒక విజన్తో అడుగు పెట్టానంటున్నారు. అసలు ఎక్కడుంది KPRIT కాలేజ్, అలాగే దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి? పిల్లలు చాలామంది ఇప్పుడు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న పిల్లలకి ఒకవేళ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గర అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఓకే అండి, సో KPRIT కాలేజ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, ఇది గట్కేసర్లో ఉంది. ఇది స్టార్ట్ చేసింది మా ఫాదర్, ఆయన ఆ టైంలో ఎమ్మెల్యే ఉన్నారు. సో పబ్లిక్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ చేద్దామని చెప్పేసి ఒక గుడ్ విజన్ తోటి ఈ కాలేజ్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. దాని తర్వాత ఆ కాలేజ్ని నేను టేక్ ఓవర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 10 years అవుతుందండి కాలేజ్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అండ్ మంచి విజిబిలిటీ ఉంది కాలేజ్కి, గుడ్ ర్యాంకింగ్స్ అండ్ మంచి ప్లేస్మెంట్స్ తోటి కాలేజ్ బాగా గ్రో అవుతుందండి ఈ టైంలో. స్టూడెంట్స్కి అడ్మిషన్స్ అనే వాళ్ళు కూడా దేని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. మేనేజ్మెంట్ కోటాలో ఎప్పుడైనా వచ్చి కాలేజ్ విజిట్ చేసి వాళ్ళు అడ్మిషన్ బ్లాక్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఓకేనండి, అలాగే దినేష్ గారు, మీరు ఇంతకుముందు చెప్తూ ఉన్నారు సో ఎంసెట్ గురించి పిల్లలకి ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు కదా. సో అసలు ఈ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్లో ఇప్పుడు జాయిన్ అయిన విద్యార్థులు వాళ్ళు తరగతులు అసలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, ఏంటి, పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఇలాంటి చాలా రకరకాల డౌట్స్కి గురవుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సో దానికంటే ముందు ఫస్ట్ క్వశ్చన్కి కంటిన్యూషన్, మనము ఆప్షన్స్ పెట్టుకున్న ముందు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామంది స్టూడెంట్స్కి ఈ కొత్త కోర్సెస్ అయిన CSM, CSD లాంటి బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి ఆ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కిందికి స్క్రోల్ చేయలేకపోయారు. అలా అని చెప్పేసి చాలామందికి అంటే 4603 మంది విద్యార్థులకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు. అందులో 30 to 40% స్టూడెంట్స్కి సీట్స్ వచ్చినా కూడా సాటిస్ఫై అవ్వలేదు. అండ్ KPRIT కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో CSE, ECE అన్ని బ్రాంచెస్ ఫిల్ అయిపోయాయి. చాలామంది స్టూడెంట్స్ మన కాలేజ్కి ఫోన్ చేసి కూడా ఆప్షన్స్ గురించి అడిగారు, సార్ నేను పెట్టుకున్నా రాలేదు అని చెప్పేసి. అంటే వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవడం సరిగా రాలే, అంటే మంచి ర్యాంకర్కి రాలేదు, తను తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల. ఈరోజు మార్నింగ్ 4800 ర్యాంక్ అబ్బాయి నాకు ఫోన్ చేసి నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎక్కడా సీట్ రాలేదు సార్ అన్నాడు. తను ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నాడు. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ వెబ్సైట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి అర్థం కాలే. బట్ ఇప్పుడు కొంచెం వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని? ఫస్ట్ విండోలో కంప్యూటర్ అండ్ IT కోర్సెస్, ఇందులో వచ్చేసి CSD, CSM, CSE ఇలాంటి బ్రాంచెస్ అన్ని ఆప్ చేశారు. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా ఫస్ట్ విండోలోనే కనపడుతున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవడం ఈజీ. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ CSD, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ CSM, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSE. దాని తర్వాత విండో లోపలికి వెళ్తే ECE, సివిల్ లాంటి కోర్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఆప్షన్స్ ఇదొక్క విండో మాత్రం క్లియర్గా చూడండి. అక్కడ ఏది అంటే ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ బ్రాంచ్ కోడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే అదే వెబ్సైట్లో కోర్స్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ కోర్స్ ప్రొఫైల్ ఓపెన్ చేసేసి ఆ కోర్స్ కోడ్ ఏంటి, ఆ కోర్స్ ఎక్కడ ఉంది, ఇదంతా మీరు క్లియర్గా చూసుకున్న తర్వాతనే ఆప్షన్స్ పెట్టుకోండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఇది ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, దీని తర్వాత ఇంకో ఫేజ్ లేదు. ఈ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్, సాధ్యమైనంత వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోండి. తొందరపడి ఆప్షన్స్ పెట్టుకొని సీట్ ఏదో కాలేజీలో అలాట్ అయిన తర్వాత నాకు ఇష్టం లేదు అంటే మనం ఏం చేయలేమండి, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు మీరు అడిగారు KPRIT కాలేజ్ ప్రత్యేకతలు లాంటివే. సింపుల్గా చెప్పాలి అంటే ఇంతకుముందు సార్ చెప్పారు, NBA NAC అక్రిడేషన్ అండ్ కాలేజ్కి టైమ్స్ ఆఫ్ ఇండియా, ద వీక్ కానీ రెప్యూటెడ్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ర్యాంకింగ్స్. అలాంగ్ విత్ ఈ న్యూస్ పేపర్ మ్యాగజైన్స్తో పాటు మేనేజ్మెంట్ కోటా కూడా 70% కన్వీనర్ కోటా త్రూ కౌన్సిలింగ్ ద్వారా 30% మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ ఫిల్ చేస్తాం. ఈ 30% ఫిల్ చేసే క్రమంలో త్రో బేస్డ్ ఆన్ మెరిట్ స్టూడెంట్ IPE మార్క్స్ కానీ ఎంసెట్ ర్యాంక్ కానీ మంచిగా ఉంటే దెర్ ఇస్ నో క్యాపిటేషన్ ఫీజ్, దెర్ ఇస్ నో డొనేషన్ ఫీజ్. అంతే కదా సార్?
దెర్ ఇస్ నో డొనేషన్స్, నో క్యాపిటేషన్స్. ఓన్లీ కాలేజ్ ఫీజ్ 70,000 గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసిందో అదే ఫీజుకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, ఎవరైనా స్టూడెంట్ సీట్ అలాట్ కాని వాళ్ళు డైరెక్ట్ క్యాంపస్కి రావచ్చు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. సీట్ అలాట్మెంట్ బేస్డ్ ఆన్ మెరిట్ జరుగుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకునే సమయం. ఈ సమయంలో చాలామంది ఆప్షన్స్ చూశారు, ఫస్ట్ ఫేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తక్కువ ఆప్షన్స్ పెట్టుకోకపోవడం వల్ల చాలా మందికి రాలేదు. నాకు వస్తుందిలే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆప్షన్స్ కొన్నే పెట్టుకుని వదిలేయడం వల్ల చాలా మందికి సీట్ రాలేదు. ఈ 3 days ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ప్రియారిటీ ఆధారంగానే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో దానికంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి, సీట్ అలాట్ అయిన వాళ్ళు, రిపోర్ట్ చేసిన వాళ్ళు. ఇకపోతే సీట్ రాని వాళ్ళు సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ కేపీఆర్ఐటీ కాలేజ్ ప్రత్యేకతల దగ్గరికి వచ్చేసరికి కేపీఆర్ఐటీ ఓకే, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి. ఈ రోజుల్లో ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచెస్ రకరకాలుగా వస్తూ ఉన్నాయి, మనం వింటూ ఉన్నాము. ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అని ఇటు స్టూడెంట్స్ కానివ్వండి, అటు పేరెంట్స్ కానివ్వండి కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్కి సంబంధించి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి కదా, రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా, అది ఇప్పుడు క్లారిఫై చేసుకుందాము. తరుణ్ శర్మ టెక్ మహేంద్ర నుంచి లైన్లో ఉన్నారు. సో ప్రశాంత్. హలో తరుణ్ గారు. హాయ్ ప్రశాంత్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ అండి. సో మీ నుంచి 2 questions అడుగుదాం అనుకుంటున్నామండి మిమ్మల్ని. ఐ వాంట్ టు ఆస్క్ యూ 2 questions. Yeah, sure. So you have heard about JNTU is introducing new courses in CSC, artificial intelligence and machine learning, data science, IoT, cyber security. So can you tell us how the industry is welcoming these courses? What are the advantages the students will have in the future? Yeah, sure. First of all, I thank you for making me part of this discussion. I welcome this good move. I would say it's essential move, considering the market direction and demand. IT industry always seeks experts and deserving candidates. Those are future ready. I embellish this enhancement would help to have ready to deploy people who meet future age technology. I refer recent Gartner report which says 48% industries already move to new age technology like AI, data science, machine learning, and IoT. Even we are looking these skills sets experts. Yes. That's wonderful. That's good to know. I hope the students will also be, inclined towards moving towards these new courses. How do you see the future opportunities for the students? Those students are going to join now. 4 years later, they will be graduating. So, how do you see the opportunities for them in the future? First of all, this skill set high paced skill at this moment and high demand in all domains like in finance, fraud detections, healthcare, in research, HR, people management, hiring process, securities, RPA, robotic process automation, cashless transaction, marketing, sales representative chat, email bot. Maybe you heard sometime you call to any organization where that speech only is giving that solution, understanding what you need and providing the solution. Yes. So this is also part of that feature. Right. And like Google Map. Right. Right? Yes. And Alexa, Google Echo, all these are examples. Yes. Okay? Yes. So I just want to emphasize, just add to it, if you go and search any job portal at this moment, recently search is saying is 20K plus job is still available for this skill set. Wow, and this great. is only 48% just implementation happened and future is very bright. Right. Wonderful. So I hope that information would motivate more students to, to be inclined towards these new courses. So it was nice Yeah, talking to you, definitely. Satish. Thanks a lot for this wonderful information. Yeah, thank you. Thank you. రైట్, ప్రశాంత్ రెడ్డి గారు. Yeah. మనం ఇప్పుడు ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచెస్ గురించి వింటున్నాం కదా, మరీ ముఖ్యంగా వచ్చినట్లయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదంటే మెషిన్ లెర్నింగ్, అలాగే డేటా సైన్స్, అసలు అంటే ఏంటండి ఇవి? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అంటే ఎట్లా అంటే ఇంటెలిజెన్స్ డెమాన్స్ట్రేటెడ్ బై మెషిన్స్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్స్ రకంగా చెప్తాను మీకు. ఇప్పుడు మీరు
అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు కొన్ని ప్రోడక్ట్స్ సెర్చ్ చేస్తారు ఇవాళ. ఎస్. మీరు రేపు మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఇంకో సెర్చ్ చేస్తూ ఉంటే నిన్న మీరు ఏం సెర్చ్ చేశారో పక్కన యాడ్ లాగా వస్తూ ఉంటుంది. సో ద మెషిన్ ఈజ్ లెర్నింగ్ వాట్ యూ డిడ్ ఎస్టర్డే. సో దాన్ని బట్టి మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు మీరు దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, వన్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ మెషిన్ ఈజ్ లెర్నింగ్ అనమాట. సో దాన్ని ఇట్ ఈస్ ట్రయింగ్ టు హెల్ప్ యూ టు చూస్ రైట్ ప్రోడక్ట్స్. ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉంటారు. ఇంకొక అదర్ కామన్ ఎగ్జాంపుల్ దట్ వి సీ, ఇంతకుముందు తరుణ్ గారు చెప్పింది అమెజాన్ అలెక్సా కానీ గూగుల్ ప్లేయర్. మీరు యూ గివ్ అ వాయిస్, ప్లే అలెక్సా ప్లే దిస్ సాంగ్ అంటారు అండ్ ఇట్ స్టార్ట్స్ ప్లేయింగ్ దట్ సాంగ్. సో ఈ వాయిస్ రికగ్నిషన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఆ మెషిన్ ఇవన్నీ అడాప్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకొని మీరు అడిగింది ప్లే చేయడానికి చేసే కోడింగ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తుంది. ఆల్ దీస్ అల్గారిథమ్స్ ఇవన్నీ ఏ లాంగ్వేజ్ లో అడిగినా కూడా అర్థమయ్యేంత టెక్నాలజీ. సో ఇవన్నీ మెషిన్ అడాప్ట్ అవ్వాలి. సో మెషిన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఏం చెప్పినా మనకి రెస్పాన్స్ ఇచ్చేటట్టు. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దిస్ ఇస్ ఆల్ అంటే బేసిక్ ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడానికి. సిమిలర్లీ డేటా సైన్స్ అనుకోండి. డేటా సైన్స్ అంటే దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్. అంతకు ముందు కూడా ఉండేది, కానీ అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే కంప్యూటేషనల్ పవర్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఇప్పుడు డ్రాస్టికలీ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ అ లాట్. సో దాన్ని బట్టి లాట్ ఆఫ్ డేటాని డేటా సైన్స్ ఫీల్డ్ ఏం చేస్తారంటే మనకి బిజినెస్కి రైట్ డెసిషన్స్ తీసుకునేటట్టు ఆ డేటాని మనకు ప్రజెంట్ చేస్తుంది. సో దట్ మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కంపెనీ ముందుకు గ్రో కావడానికి చాలా మంచి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ డేటా సైన్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మెడికల్ ఫీల్డ్ కూడా వాడుతూ ఉంటారు. సో లాస్ట్ 100 years ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఏ టాబ్లెట్ ఏ విధంగా వేసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎలా రియాక్ట్ అయిందనే డేటా మొత్తం తీసుకొని ఫ్యూచర్లో ఏ ఏజ్ వాళ్ళకి ఏ టాబ్లెట్ ఇవ్వాలనేది మెషిన్స్ ఓన్లీ కెన్ ప్రిస్క్రైబ్ టు అస్. సో ఇదంతా డేటా సైన్స్లో దిస్ ఈస్ సంథింగ్ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేది. సో దిస్ ఇస్ వాట్ డేటా సైన్స్ వుడ్ బి డూయింగ్ అనమాట. అలానే మీరు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అంటే దానికి కూడా ఐ గివ్ యూ బై ఎగ్జాంపుల్స్. మన ఇంట్లో రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, ఏసీస్ ఉంటాయి. ఇప్పుడు మనందరం వి స్పెండ్ thousands or lakhs of rupees టు పర్చేస్ చేసి పెడతాం. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే అది కూడా ఒక సర్వీస్. ఒక కంపెనీ వచ్చేసి మీ ఇంట్లో ఏసీ per day per month 200 rupees కింద ఇస్తారు. దానికి వాళ్ళు రిమోట్గా త్రూ సెన్సర్స్ యాక్సెస్ చేసి కరెక్ట్ ప్రెషర్లో ఎయిర్ వస్తుందా, కరెక్ట్ టెంపరేచర్లో సెట్టింగ్స్ ఉందా లేదా అనేది రిమోట్లీ యాక్సెస్ చేస్తూ రిమోట్ని దాన్ని రిపేర్ చేయడం కానీ ఆర్ దే విల్ దాన్ని యాక్సెస్ చేస్తుంటారు. దానికి సపరేట్ సెన్సర్స్ ఉంటాయి, ఐఓటీ సెన్సర్స్ అని. సో దిస్ ఈజ్ అవన్నీ వాడుకుంటూ వచ్చే టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ఐఓటీ కింద వస్తాయి అనమాట. ఫ్యూచర్లో మనము ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ ఇంత పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టి కొన్న అవసరం లేదు, అది కూడా సర్వీసెస్ కింద వస్తాయి. సో దిస్ ఇస్ ఆల్, ఇదంతా కూడా ఐఓటీ కింద వస్తుంది. ఇస్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ సబ్జెక్ట్స్. అండ్ ఫ్యూచర్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఫ్యూచర్, ఇట్స్ యాక్చువల్లీ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ వెరీ సూన్. ఓకేనండి, కాలర్ వెయిట్ చేస్తున్నారు. గుంటూరు నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటి. మేడం మేము గుంటూరు నుంచి అండి. మా పాపకి తెలంగాణ ఎంసెట్ లో 36,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు అక్కడ సిఎస్సి కానీ మీ కాలేజీలో పెట్రోలియం టెక్నాలజీ ఉందా మేడం? లేదు సార్, మన కాలేజ్లో పెట్రోలియం ఇంజనీరింగ్ లేదండి. సిఎస్సి, సిఎస్డి డేటా సైన్స్, సిఎస్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ మీరు పెట్రోలియం ఇంజనీరింగ్ అన్నారు, దానికంటే ముందు స్టూడెంట్ ఇంట్రెస్ట్ తెలుసుకోండి. ఆ సబ్జెక్ట్ చదివితే తను ఎలాంటి సబ్జెక్ట్స్ ఈ 4 yearsలో చదవాల్సి వస్తుంది, భవిష్యత్తులో ఎలాంటి కంపెనీలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పెట్రోలియం ఇంజనీరింగ్ కనుక తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే పంపించండి. ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేరు. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తనపైన ఆ ఇంట్రెస్ట్ చూపించకండి, తనకి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకొని ఫస్ట్ జాయిన్ చేయండి సార్. ఓకే దినేష్ గారు, ఈ చివరి ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే తరగతులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్కి? యా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి నిన్న నైట్ నుంచి టైం ఇచ్చారండి. 2nd November వరకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సీట్ అలాట్మెంట్ ఈ నెల 4వ తారీఖు తెలుస్తుంది. అండ్ ఫీజ్ పేమెంట్ చేయడానికి 4వ తారీఖు నుంచి November 7 వరకు ఫీజ్ పే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో 7th అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా క్లాసెస్ స్టార్ట్ అవుతుంటాయి. అంటే మోస్ట్లీ November 10 తర్వాత అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు చెప్పాము, ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో సెకండ్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్. ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఒకసారి జాగ్రత్తగా మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద ఏ ఆప్షన్ పెడుతున్నాము, ఏ ప్రియారిటీ ఆర్డర్, ఏ నెంబర్ ఇస్తున్నాము క్లియర్గా పేపర్ మీద రాసుకున్న తర్వాతనే ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్
ఎవరెవరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చో మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సెకండ్ ఫేజ్కి అందరూ ఎలిజిబుల్ అండి. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చి ఫీజు పే చేసి అంతకంటే బెటర్ ఆప్షన్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, సీట్ వచ్చినాక ఫీజు పే చేయని వాళ్ళు కూడా ఎలిజిబుల్. అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో క్యాన్సిల్ అలాట్మెంట్ అని కొట్టి ఫీజు పే చేసినాక క్యాన్సిల్ అలాట్మెంట్ కొడితే వాళ్ళు మాత్రం మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకొని మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఫీజు పే చేసిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో ఏదో కాలేజీలో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్స్ పెట్టుకునే ముందే చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ హ్యాపీ ఇంజనీరింగ్. ఓకేనండి, ఫైనల్గా కేపీఆర్ఐటీ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? యా, కేపీఆర్ఐటీ సింప్లీ చెప్పాలంటే ప్రత్యేకతలు ఏంటి అని మనం ఎన్నిసార్లు మాట్లాడినా కూడా కేపీఆర్ఐటీ ఒక ఇంజనీరింగ్ కావాల్సిన అన్ని వసతులు ఉన్న ఏకైక కళాశాల హైదరాబాద్లో. ధైర్యంగా చెప్పొచ్చండి. అంటే ఎన్బీఏ నాక్ అక్రిడిటేషన్ కావచ్చు, క్యాంపస్ హాస్టల్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావచ్చు, ప్లేస్మెంట్ విషయంలో సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ కావచ్చు, అంటే అలాంగ్ విత్ అకాడమిక్స్ వీళ్ళకి 4 yearsలో ఇంజనీరింగ్లో కోర్స్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ నేర్పించడం. చాలామంది పేరెంట్స్ బీటెక్ తర్వాత బయటికి వెళ్ళేదన్న నేర్చుకుందామా అనుకుంటారు. అంటే లైఫ్ స్కిల్స్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా అలాంగ్ విత్ అకాడమిక్స్ నేర్పించడం వల్ల కేపీఆర్ఐటీ ద బెస్ట్ కాలేజ్. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ 4 years ఇంజనీరింగ్లో సీడ్ ప్రోగ్రామ్ ద్వారా అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా వస్తారో 100కి 100% వాళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కాదండి, ప్లేస్మెంట్ గ్యారంటెడ్ అనే చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే సీడ్ ముఖ్య ఉద్దేశం స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. కేవలం ఉద్యోగం కోసమే కాదు, ఉద్యోగాలు ఇచ్చేలా తయారు చేయడమే సీడ్ లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి దినేష్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానివ్వండి, డేటా సైన్స్ గురించి మా వ్యూవర్స్కి వ్యాలిడ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తెలుసుకున్నారు కదండి కేపీఆర్ఐటీ గురించి. ఇది అండి ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.